వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను మీ రంజిత్. తెలంగాణ ఉద్యమకారులందరికీ ఉద్యమ వందనాలు. జై తెలంగాణ. బహుశా మీ అందరికీ ఒక మాట చెప్పాలి. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో 50 రోజులు పట్టుమని 50 రోజులు కూడా కాలేదు. అప్పుడే నియంత పాలన మించిన పాలన జరుగుతుందా అంటే అవును అనేది చాలా క్లారిటీగా బలమైన సాక్ష్యాన్ని మీ ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను. కేవలం 50 రోజులు ప్రశ్నించినందుకు మాత్రమే, పట్టుమని 50 రోజులు ప్రశ్నించినందుకు మాత్రమే 7-8 సెక్షన్ల కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా నాపై కేసులు నమోదు చేసింది. 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఏ ఒక్క రోజు కూడా నా మీద ఒక్క ఎఫ్ఐఆర్ కూడా కాలేదు. అంటే నేను చెప్తున్న అతి భయంకరమైన పదాలు వాడుతూ భయంకరంగా కూడా నేను కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శలు చేశాను. కానీ ఏ ఒక్క రోజు కూడా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఈరోజు కుట్రపూరితంగా ఒక నియంత పాలనను సాగిస్తూ ఒక నియంత పోకడలతోని నా మీద అనేక రకాలుగా ఈ రాజకీయ కొత్తగా వచ్చిన మార్పు అనే పేరుతో తెచ్చుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నాపై కుట్రపూరితంగా కేసులు నమోదు చేసింది. నన్ను ఏ క్షణమైనా అరెస్టు చేయడానికి సిద్ధమైంది. ఇక ఒక్కసారి మీరు ఆలోచించండి, అసలు జరిగిన వాస్తవం ఏంటి, నా మీద నమోదైన సెక్షన్లేంటి. అసలు తెలంగాణ ప్రజలారా ఒక్కసారి చూడండి, నేను జర్నలిజం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మీద నేను చేసినన్ని వీడియోలు బహుశా నాకు తెలిసి తెలంగాణలో ఏ డిజిటల్ మీడియా కూడా చేయలేదేమో. దాదాపుగా 20,000 వీడియోలు చేసిన. 20,000 వీడియోలు చేసినప్పుడు కూడా ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో నా మీద కేసు నమోదు కాలే. కానీ ఈరోజు కుట్రపూరితంగా నా మీద కేసులు నమోదు చేస్తూ నన్ను అరెస్టు చేసేందుకు సిద్ధమైల్లట. ఈరోజు పూర్తి స్థాయిలో అరెస్టు చేస్తామంటూ హెచ్చరికలు. రేవంత్ రెడ్డి, నీకేమన్నా నీతి నిజాయితీ ఉంటే నువ్వు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్తున్నా మళ్ళీ కుట్రపూరితంగా నన్ను అరెస్టు చేయడం నీ యొక్క ప్రభుత్వానికి ఇది తొలి మెట్టు. పడిపోతుంది పూర్తి స్థాయిలో నీ ప్రభుత్వం పతనానికి ఇది 100కు 100% నిజం. వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురించి 20,000 వీడియోలు చేసినప్పుడు కూడా ఒక్క కేసు పట్టుమని ఆఖరికి పిట్టు కేసు కూడా కాలే. కానీ నిన్ను ప్రశ్నించినందుకు, నీ ప్రభుత్వం యొక్క తప్పులను ఎత్తి చూపినందుకు, నీ ప్రభుత్వం హామీలు అమలు చేయలేదని చెప్పినందుకు నన్ను ఈరోజు అరెస్టు చేస్తున్నావు. ఇక చూడండి, ఒక రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ పరిపాలన, ఇందిరమ్మ రాజ్యం, రాజీవ్ గాంధీ రాజ్యం, రాహుల్ మాటలు అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు నా మీద అక్రమ కేసులు బనాయించి నా మీద వివిధ సెక్షన్ల కింద అసలు నేను తప్పే చేయలేదురా మొర్రో అంటే ఇక ఆయన పెట్టిన కేసులు భలేగా ఉన్నాయి. ఏంది అట, ఈ వైఆర్ టీవీ అనే సంస్థకు పెట్టుబడులు మొత్తం మేమే పెట్టినాం, ఛానల్ మేమే పెట్టించినాం అని ఒక రకంగా నా మీద ఎఫ్ఐఆర్ పోతే అది చీటింగ్ కేసు అని పెట్టాల్సింది పోయి ఇప్పుడు రాజకీయ పార్టీలలో శాటిలైట్ ఛానల్ కానీ వివిధ ఏ పత్రికలైనా ఏదైనా ఛానల్ అయినా మనం పూర్తి స్థాయిలో ఆ పార్టీకి సపోర్ట్ చేసినందుకు ప్యాకేజీ అనేది ఉంటుంది. ఎందుకంటే సంస్థకు సంబంధించి అది జర్నలిజంలో రూల్. ఎవరికైనా ఏ శాటిలైట్ ఛానల్ ప్యాకేజీలు మనం పార్టీలకు సపోర్ట్ చేస్తున్నాం, ఎమ్మెల్యేలకు సపోర్ట్ చేస్తే మాత్రం ఇది ఛానల్ వాళ్ళది. అట్లయితే ఇక తెలంగాణలో ఏ ఛానల్ ఉండదు. నా మీద ఏంది అటెంప్ట్ టు మర్డర్ అట రకరకాలుగా అసలు మాటలలో చెప్పని అన్యాయమైన కుట్రలు కుతంత్రాలు. ఇదా నీ ప్రభుత్వం? ఇదానే రేవంత్ రెడ్డి నువ్వు చెప్పిన మాటలు? ఇదా నువ్వు ఇచ్చే మీడియా భావ ప్రకటన స్వేచ్ఛ? ఇదేనా తెలంగాణలో ఉన్న ప్రజాస్వామ్యం? ఇదేనా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం? ఈ విధంగా నా మీద కుట్రలు కుతంత్రాలు చేసి నన్ను చంపే ప్రయత్నం కూడా చేస్తున్నాడట. వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ అనేది మాత్రమే ప్రశ్నిస్తుంది. రంజిత్ ప్రశ్నిస్తే తర్వాత మరికొంతమంది ప్రశ్నిస్తారు, ఆ తర్వాత అందరూ ప్రశ్నిస్తారని చెప్పి నా మీద ఒక నియంత ఏంది అంటే ఒక అరాచకంగా కూడా నా మీద నీ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా నా మీద కేసులు నమోదు చేసింది రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో. 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రోజు కూడా ఒక్క కేసు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా కాలే. అలాంటిది 20,000 వీడియోలు చేసిన కేసీఆర్ను పూర్తి స్థాయిలో తప్పులను ఎత్తి చూపుతూ విమర్శిస్తూ తిడుతూ నానా రకాలుగా చేసిన ఆయన చేసిన దాంట్లో నీ మీద చేసిన వీడియోలో ఒక ఎంటికంత రాలిపోయే ఎంటికంత. అలాంటిది 20,000 వీడియోలు చేస్తే నా మీద కానీ కేసు కేవలం నువ్వు నీ కొత్త ప్రభుత్వం రావడానికి కీలకమైన వ్యక్తులలో నేను ఒకరిని. నీ ప్రభుత్వ ఏర్పాట్లో ఈరోజు ముఖ్యమంత్రిగా కూర్చున్నావంటే నా యొక్క దయాదాక్షిణాలు కూడా ఉన్నాయి. నిజం ఇది. నువ్వు ఒప్పుకోకపోయినా ఈ రాష్ట్ర ప్రభుత్వం కుట్రపూరితంగా నన్ను అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టి నన్ను చంపే ప్రయత్నం అయితే చేయబోతున్నది. నాకు ఏమి జరిగినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే బాధ్యత.
నా మీద ఏ ఒక్క ఎఫ్ఐఆర్ అయినా అది మంత్రి సీతక్కదే బాధ్యత. నేను మళ్ళీ చెప్తున్నా, సీతక్క నువ్వు గనక ఈ కుట్రలు కుతంత్రాలు ఆపకపోతే, రేవంత్ రెడ్డి ఈ కుట్రలు కుతంత్రాలు నువ్వు ఆపకపోతే వైఆర్టీవీ న్యూస్ ఛానల్ ఒకటే కాదు 10 ఛానళ్ళు దించుతా. ఇక నేను సర్వం మొత్తం బట్టలు చింపుకొనైనా ఇక నీ ప్రభుత్వం మీద నేను యుద్ధం ప్రకటిస్తా. చెప్తున్నా కదా, నువ్వు ఏం చేస్తావో మహా అంటే చంపేస్తావు కావచ్చు, చంపేయి. నీ ప్రభుత్వ ఏర్పాటు కోసం నా యొక్క చావును, నా ప్రాణాన్ని పణంగా పెట్టి అనేక రకాలుగా కూడా నేను వీడియోలు చేస్తూ అనేక రకాలుగా థ్రెట్ ఉన్నా, బీఆర్ఎస్ కార్యకర్తలతో గొడవలున్నా, ఎంతమంది నన్ను నానా యాగి చేసినా కూడా నువ్వు నన్ను ఈరోజు అక్రమ కేసులు బనాయించి నీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రశ్నించొద్దని, నీ కాంగ్రెస్ ప్రభుత్వం నా మీద కుట్రలు కుతంత్రాలు చేస్తున్న విషయం వాస్తవం. ఇది నువ్వు అక్రమ కేసులు బనాయించడం ఉపసంహరించుకోకపోతే, ఒక్క కేసు అయినా నా మీద ఎఫ్ఐఆర్ నమోదైనా, నా ఒంటికి ఒక గాయం తాకినా, లేదా నన్ను చంపే ప్రయత్నం చేసినా, రేవంత్ రెడ్డి నీదే బాధ్యత. నీకు ఓ కుటుంబం ఉంది, నీకు భార్య పిల్లలు, నీకు అల్లుడు ఓ సంసారం ఉన్నది. నాకు ఏది జరిగినా నీ కుటుంబాందే బాధ్యత. నీ చెల్లి సీతక్కది నీది, మీ ఇద్దరిదే బాధ్యత. మీరు రాష్ట్రాన్ని ఎట్లా భ్రష్టు పట్టించబోతున్నారో 200 వీడియోలు చేసిన చూసుకుందాం. ఇక నువ్వు ముఖ్యమంత్రిగా చూసుకొని నేను ఒక డిజిటల్ ప్లాట్ఫామ్గా నేను చూపెడతా. రంజిత్ ఏందో నేను చూపెడతా, నువ్వేందో చూపెట్టినావు. ఆఫ్టర్ ఆల్ 50 రోజులు కాలే నీ పరిపాలనలో తప్పులు, నీ హామీలు, నువ్వు చెప్పిన మాటలు నేను చూపెట్టినందుకు ఈరోజు నా మీద అక్రమ కేసులు బనాయిస్తున్నావంటే నిన్ను ఏమనాలే? ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. ఇంత ఘోరంగా, ఇంత దారుణంగా తెలంగాణలో ఎప్పుడైనా ఇలాంటి నియంత పాలన చూసామా? ఒకసారి మీరే ఆలోచించండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ ప్రజలారా మీరే ఆలోచించండి. ఎప్పుడూ కూడా కనీసం 20,000 వీడియోలలో ఒక్క కేసు నమోదు కాలే. ఈరోజు అక్రమంగా నా మీద అనేక రకాలుగా కేసులు నమోదు చేసినట, నేను బెదిరించినట, చంపే ప్రయత్నం చేసినట, దూషించినట. ఒక్క మాటనా 2 మాటల? నా జీవితంలో నేను ఇచ్చినప్పటి నుండి నాకు తెలియని మొత్తం అన్ని సెక్షన్లు పకడ్బందీగా పెట్టుకున్నారట. ఏ క్షణమైనా అరెస్టు చేస్తాం, ఏం కథ అనేది కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా. ఒకసారి మీరు కూడా ఆలోచించండి తెలంగాణ ప్రజలరా. ఇంతకంటే దారుణమైన విషయం ఇంకొకటి ఉంటుందా లేదా అనేది మీరే ఆలోచించండి. తెలంగాణ ప్రజలారా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం నా మీద అకారణంగా కుట్రలు కుతంత్రాలతోని కేసులు బనాయించింది. ఇది నేను నా ఆత్మసాక్షి ప్రమాణపూర్తిగా చెప్తున్నా. నేను నమ్ముకున్న భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నించడం ఆపమని హెచ్చరికలు జారీ చేస్తే నేను వాటిని వినకపోతే నా మీద అనేక రకాలుగా కూడా ప్రయత్నాలు చేసి కుట్రపూరితంగా నన్ను కేసులు బనాయించే ప్రయత్నం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం నా మీద అక్రమ కేసులు బనాయించింది. నువ్వు ఇక్కడ చూసుకున్నా, నేను ఢిల్లీలో చూసుకుంటా. నీ ప్రభుత్వం సంగతి ఏందో నేను చూస్తా. బాంచత్ ఇది ఛాలెంజ్. ఎందుకు అంటే ఈయనేమో తోపు తురుము అనుకుంటున్నాను. ముఖ్యమంత్రిని దించడమే, కల్వకుంట్ల చంద్రశేఖరరావును అధికారంలో దించినప్పుడు అంత పోరాటం చేసిన. నిజంగా నేను ఒక మాట లైవ్లో నేను చెప్తున్నా, నేను ఆ రోజు బాపు అని పిలవడం, కేసీఆర్ ప్రభుత్వం మళ్ళీ రావాలి అనడం, ఈరోజు నేను చెప్తున్న మాటలు 100కు 100%. రేపు పొద్దుగాల నాకు ఏ డిజిటల్ ప్లాట్ఫామ్, ఏ శాటిలైట్ ఛానల్ సపోర్ట్ చేస్తాయా చేయకపోతాయా, అక్రమ కేసులు బనాయించడం ఎంతవరకు కరెక్ట్ అనేది తెలంగాణ ప్రజలారా మీరే ఆలోచించుకోండి. రైట్, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను విమర్శించకపోతే నా మీద కేసు లేదట, వాళ్ళే చెప్తున్నారు. నీ మీద ఇంకా నానా రకాలుగా సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేస్తా, ఇది వారు చెప్తున్న అంశం. ఇక మీరు ఒకసారి ఆలోచించండి, గీవులు చెప్పే ముచ్చట్లేదు. ఇక వార్తల్లోకి వెళ్దాం పూర్తి స్థాయిలో. ఇక తెలంగాణ ప్రజలారా మీరే చూస్తున్నారు ఇక ఆ విషయాన్ని. కాంట్రాక్టర్ల బిల్లులు ఆపం, ఎన్ని వేల కోట్లున్నా ఇచ్చే కాంట్రాక్టర్లకు మంత్రి పొంగులేటి హామీ. మీ అందరితో పాటు నాకు లాభం జరుగుతుంది, మిగతా మంత్రులను ఒప్పించే బాధ్యత తనదన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఇక చెప్పవయ్యా. కాంగ్రెస్ ముమ్మటికి కాంట్రాక్టర్ల పక్షమే. ఈ మాట గతంలో కూడా చెప్పిన పరిస్థితి మీ అందరికీ తెలిసిన విషయమే. రాష్ట్ర మంత్రులు చెప్తున్న మాట ఇది. రైతుల గురించి ప్రశ్నిస్తే చెప్పుతో
కొట్టండి అంటూ మంత్రులు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు మొండి చేయి చూపిస్తూ కాంట్రాక్టర్లను మాత్రం భుజం తడుతూ ప్రోత్సహిస్తున్నారు. రైతులకు ప్రాణం లాంటి భూమిని ఎండబెడుతున్నారు. ఆ భూమిని కాపాడుకోవడానికి తాను పండించిన పంటను నలుగురికి చేర్చడానికి రైతు పడుతున్న తాపత్రయాన్ని మాత్రం అర్థం చేసుకోకుండా నానా దుర్భాషలాడుతూ మాట్లాడుతున్నారు. రైతుకు తోడుగా ఆసరగా నిలిచే పెట్టుబడి సాయాన్ని రైతు అకౌంట్లో వేస్తామని చెప్పి ఇప్పటి వరకు సక్రమంగా వెయ్యలేకపోయింది కాంగ్రెస్ సర్కార్. పై పెచ్చు అడిగిన వారిపైన జులుం ప్రదర్శిస్తున్నారు రాష్ట్ర మంత్రులు, పార్టీ నాయకులు. ఓకేనా, ఏం జరుగుతున్నది ఈడ అంటే మీరు అందరూ ఆలోచించాలి. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు పైసలు ఉన్నాయి, కానీ తెలంగాణ రైతాంగం యొక్క భూములు ఎండిపోతుంటే, తెలంగాణ రైతాంగం యొక్క పంటలు నెర్రలు వారిపోతూ ఉంటే, రైతాంగానికి పెట్టుబడి సాయం రూపంలో ఇవ్వాల్సిన పైసలకు మాత్రం మనసు రాలేదు. కానీ కాంట్రాక్టర్లు కాబట్టి, వీళ్ళది కాంట్రాక్టర్ల ఛానల్ కాబట్టి వీళ్ళు పూర్తి స్థాయిలో ఒక కాంట్రాక్టు ప్రభుత్వం అనేది మళ్ళొక్కసారి నిరూపించుకున్నారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు అంటే ఇక్కడ తెలంగాణలో ఎక్కువగా కూడా ప్రతి ఒక్కరూ జీవించేది ఆల్మోస్ట్ వ్యవసాయ ఆధారిత కుటుంబాలే. వ్యవసాయ ఆధారితం ఎకరం ఉన్నదా 100 ఎకరాలు ఉన్నదా అనే విషయాన్ని పక్కన పెడితే, అందులో ధనవంతుడు ఉన్నాడా పేదవాడు ఉన్నాడా మధ్యతరగతి వారు ఉన్నారా అనే విషయాన్ని పక్కన పెడితే చాలా క్లారిటీగా కూడా గుర్తుపెట్టుకోరి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కాంట్రాక్టర్లకు సంబంధించి మేలు చేయడానికే వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. రైతులకు మేలు చేయడానికి కాదు, నిరుద్యోగులకు మేలు చేయడానికి కాదు, దాంతోపాటు వృద్ధులకు మేలు చేయడానికి కాదు, తెలంగాణ ప్రజలకు మేలు చేయడానికి కాదు, కేవలం వాళ్ళ పార్టీకి సంబంధించిన నేతలకు మాత్రమే మేలు చేయడానికి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లిస్తాం అని చెప్పిన ఈ పార్టీ రైతు బంధు పెట్టుబడి సాయం అడిగితే చెప్పుతో కొడతా అన్నది ఇదే ప్రభుత్వం. ఇక ఇంతకంటే దారుణమైన హేమమైన చర్య ఏదైనా ఉంటుందా అంటే ఇక మీరే ఆలోచించుర్రి తెలంగాణ ప్రజలు. నేను చెప్తున్నా కదా వాస్తవాలు. కాంట్రాక్టర్లు అందరికీ పూర్తి స్థాయిలో చెక్కులను ఇస్తుందట వాళ్ళ యొక్క కాంట్రాక్టర్లకు. కానీ రైతులు పండించి దేశానికి అన్నం పెట్టే రైతన్న, జై జవాన్ జై కిసాన్, దేశానికి వెన్నుముక్క రైతన్న అనే పదాన్ని మర్చిపోయి మాత్రం కేవలం కాంట్రాక్టర్ల కోసం మాత్రమే కొమ్ము కాస్తుంది ఈ ప్రభుత్వం. ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి కూడా కాంట్రాక్టరే. సో తన ప్రయోజనాలు దాంతోపాటు అందరి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని పనిచేస్తాడు. ఇప్పుడు కేసీఆర్ అనే వ్యక్తి వ్యవసాయ కుటుంబం నుండి వచ్చిండు, వ్యవసాయం చేసిండు కాబట్టి రైతుల గురించి ఆలోచించాడు. ఈయన కాంట్రాక్టర్లు చేస్తాడు కాబట్టి ఈయన కాంట్రాక్టర్ల గురించి ఆలోచించాడు. దానికంటే ఇంకేముంటుంది తెలంగాణ ప్రజలారా? ఇగో రైతు బంధు రాలేదన్న వారిని చెప్పుతో కొట్టింది మంత్రి కోమటిరెడ్డి. అహంకారపూరితమైన వ్యాఖ్యలు. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై రైతులు ఆగ్రహం, దగా చేస్తున్న కాంగ్రెస్ అంటూ మండిపాటు మంత్రి మాటలతో రగులుతున్న ఆ తెలంగాణ అనేది కూడా మీరు చూసిన పరిస్థితి కనబడేది. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంశంలో గివ్వే జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా ఈయన మాట్లాడిన అహంకారపూరితమైన మాటలు, మళ్ళీ అందులో ఒక సీనియర్ మంత్రి వెంకటరెడ్డి, దాంతోపాటు పూర్తి స్థాయిలో 5-6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి, ఈయన గెలిచిన వ్యక్తి అయినా కూడా ఎంత దారుణంగా తెలంగాణ ప్రజలను ముమ్మాటికి హేళన చేస్తూ అహంకారపూరితమైన ధోరణితో మంత్రి పదవి రాగానే ప్రతి మంత్రి ముఖంలో కూడా ఒక పూర్తి స్థాయిలో భయానకరమైన వాతావరణం. అంటే ఎట్లా అంటే ఒక అహంకారం కొట్టచ్చే విధంగా కూడా మారిపోయిన పరిస్థితి కనబడ్డది. తెలంగాణ ప్రజలారా మీరు అందరూ కూడా ఆలోచించండి. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో రైతులను మీ అందరికీ తెలిసిన విషయమే, ఎద్దేడ్చిన వ్యవసాయం ఏడా కొనసాగదని గట్లనే అయిపోయింది తెలంగాణ రైతాంగ బతుకులు కూడా. ఇప్పుడు రైతులు కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నారంటే ఈ ప్రభుత్వం కూడా ఎక్కువ రోజులు ఉండదు అనేది ముచ్చట. నిన్న చాలా క్లారిటీగా కూడా దావోస్లో ఏం జరిగింది, సెక్యూరిటీని ఎందుకు మార్చిల్లు, ఏం కథ అనేది చెప్పిన. ఈరోజు కూడా మరో అంశాన్ని కూడా చెప్తున్నా. ఏంటి అంటే పూర్తి స్థాయిలో రైతు బంధు రాక చాలామంది రైతులు తెలంగాణలో దాదాపుగా చాలామంది రైతులు బాధపడుతున్న పరిస్థితి కనబడుతుంది. కన్నీళ్లు కూడా పెట్టుకుంటున్నారు. ఎందుకంటే పెట్టుబడి సాయం అనేది ప్రభుత్వం ఎంతో కొంత సాయం చేస్తే అసలే లేనికంటే కొంచెం ఎంతో కొంత రూపాయి చేతికొస్తే బాగుండు అని చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ వీళ్ళేం మాట్లాడతారు, రైతు బంధు రాలేదనేది ఎవడెవడన్నాడో అని చెప్పుతోని కొట్టుర్రా అని చెప్తారు వీళ్ళు. వీళ్ళ భాష గిది. మనం ఏం చేద్దాం? ఇక సీఎం రేవంత్ రెడ్డి హెల్త్ రివ్యూ. నువ్వు చేయాల్సింది హెల్త్ రివ్యూ కాదు రేవంత్ రెడ్డి,
నువ్వు చేయాల్సింది హెల్త్ రివ్యూ కాదు. ఎప్పుడైతే నువ్వు నా మీద అక్రమ కేసులు బనాయించిందో నీ ప్రభుత్వం అప్పుడే అర్థమైపోయింది. నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ మంత్రులకు పూర్తి స్థాయిలో ప్రజలతోని ఎట్లా మమేకం కావాలనే స్కూల్ పెట్టు, ఫస్ట్ ట్రైనింగ్ స్కూల్ పెట్టు. దాంతోపాటు భాష పదాలను తెలంగాణ ప్రాంత బిడ్డలని ఎట్లా గౌరవించాలనో చెప్పు. దాంతోపాటు అక్రమ కేసులు పెట్టకూడదు అని నువ్వే హెచ్చరించు. నువ్వే కేసులు దొంగపై బయలుపడ్డాక ఒక గొర్రెపై బయలుపడ్డాక మీ వాళ్ళందరూ గొర్రెలు లేక పడరా? ఈరోజు నీ మంత్రులు మాట్లాడే భాష ఏంది, నీ పార్టీకి సంబంధించి మాట్లాడే భాష ఏంది, నువ్వు నా మీద పెట్టే అక్రమ కేసులేంది అర్థమవుతుంది తెలంగాణ సమాజానికి. ఈరోజు 20,000 వీడియోలు చేస్తే ఏ ఒక్క రోజు నమోదు కాని కేసు 1000 వీడియోలు చేసినందుకు అప్పుడే నమోదైంది రేవంత్ రెడ్డి సర్కారు నుంచి. ఇక మీరే ఆలోచించండి తెలంగాణ ప్రజలారా. ఈయన మంత్రులు, మీ మంత్రులు ఎలాంటి భాష మాట్లాడుతున్నారు, మీ మంత్రుల సంగతి ఏంది, మీ మంత్రుల కథ ఏంది అనే విషయాన్ని ఫస్ట్ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ చెప్పు. ఇక విద్యార్థి నాయకురాలు ఘటన మానవ హక్కుల కమిషన్ నోటీసులు, ఇగో ఇలాంటి సంఘటనలు నీ ప్రభుత్వం విద్యార్థి నాయకులను, అందులో ఒక మహిళా నాయకురాలను జుట్టుబట్టి ఈడ్చుకెళ్లిన సంఘటన తెలంగాణలో తూచి పరిపాలన అనిపించే పేరు తెచ్చుకున్నది. ఇది వాస్తవం, నువ్వు అవునన్నా కాదన్నా ఇదే నిజం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నువ్వు ఒక మహిళా నాయకురాలు జుట్టు పట్టుకుని ఈడ్చెళ్ళిను, తర్వాత ఒక జర్నలిస్టును అక్రమ కేసులు పెట్టి బనాయించి అరెస్టు చేసి నానాయాగి చేద్దామని చూస్తున్నావు. ఈయన ఒక్కరోజు కాదట 3-4 నెలలు జైల్లో ఉంచాలని ఫిక్స్ అయినట. 3-4 నెలలు ఏంది, 30 నెలలు 30 సంవత్సరాలు ఉంచుకో, నీ ఇష్టం. తప్పు చేయకుండా అకారణంగా నువ్వన్న ఓటుకు నోటు కేసులో దొరికి దొంగలెక్క పోయినావు జైలుకు. నేనే తప్పు చేయలే, నేను చెప్తున్నా కదా, నేనే తప్పు చేయలే. నేను మీసం మెలేసి నీ లెక్కనే చెప్తున్నా, నేను ఏ తప్పు చేయలే నీ లెక్క. నేను తెలంగాణ ప్రాంత బిడ్డలకు వాస్తవాలు ఏందో వివరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నా. నీకు కూడా లేఖ రాస్తున్నా, చూసుకో. చూడు తెలంగాణలో ఏం ప్రభుత్వం అనేది. ఒకరేమో రైతులను చెప్పులతో కొడుతున్నాను, పోలీసు వ్యవస్థనేమో జుట్టు పట్టుకొని లాక్కెళ్తుంది, నువ్వేమో నా మీద అక్రమ కేసులు బనాయిస్తావు. ఇది నీ పరిపాలన. ఇగో సార్ అన్నా కూడా సప్పుడు చేయని సీఎం. మొన్న ఏతలేంకం లెక్క మొన్న ఉరికితే కదా సీఎం సార్ ఇట్లా పిలకగానే మానవతా దృష్టి ఉంది, మానవతావాది అంటివి కదా. ఇడ సార్ అని 100లాది మంది పిలిచిలు వాళ్ళ కష్టాల గురించి చెప్పుకునేందుకు. ఒక్కరితోనన్నా మాట్లాడినావా? సప్పుడు చేయకుండా వేండు రేవంత్ రెడ్డి, సప్పుడు చేయకుండా వేణు. మళ్ళీ దొరికితే ఏడనా ఇచ్చేది పోతుందో ఏం కథనో ఇవన్నీ హామీలు అయ్యేటట్లేదని కారు కూడా దిగలే. ఈయన కారు కూడా దిగకుండా పారిపోయిండండి. సమస్యలు చెప్పుకుందామనిచ్చిన వాళ్ళ ఎవరైతే అక్కడికి వచ్చిలో ప్రజలను చూసి పారిపోయింది ఈయన వల్ల కాలే. ఈయన భయపడ్డాడు. మొన్న ఒక్కరోజు వాళ్ళ పత్రికలు, వాళ్ళ భజన మీడియా ఇక చూడుర్రి రేవంత్ రెడ్డి అంటే అట్లుంటుంది ఇట్లుంటుంది అని చెప్పిన వీళ్ళందరూ కూడా ఇలా రేవంత్ రెడ్డి సప్పుడు చేయకుండా పోతుంటే ఏ ఒక్కరు కూడా స్పందించలే. ఇగో చూడుర్రి ఒకసారి. ఇది కోవిడ్ సమయంలో అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తాత్కాలికంగా నియమించిన స్టాఫ్ నర్సులు సోమవారం రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు జూబ్లీహిల్స్లోని ఆయన నివాసానికి వెళ్లారు. వారిని పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో రోడ్డుపై నిలబడి సీఎం రాక కోసం వేచి చూశారు. కాన్వాయ్ వెళ్తుండగా సీఎం సార్ అంటూ చేతులు ఊపారు. ఆయనను పిలిచారు. కారులో నుంచి వారి వైపు చూస్తున్న సీఎం కారు మాత్రం ఆపలేదు. వారితో మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయారు. తర్వాత నర్సులంతా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ దగ్గరికి వెళ్లి కలిశారు. తమకు స్టాఫ్ నర్సుల పరీక్షలో 20% మార్కులు కలుపుతానని గత ప్రభుత్వం హామీలు ఇచ్చింది. తమ ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణలో కోవిడ్ సమయంలో సేవలు అందించిన వీళ్ళు పిలుస్తుంటే ఈయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలకకుండా వేయండట. ఇక ఏం పాలననే ఇది. నేను చెప్తున్నా కదా, నువ్వు కేవలం పబ్లిసిటీ పిచ్చోనివి. నువ్వు పబ్లిసిటీ పిచ్చోని దాకా నీకు పరిపాలన చేత కాదు. నీ వల్ల పరిపాలన కాదు, గుర్తుపెట్టుకో. నీ ప్రభుత్వం కుక్కలు చంపిన ఇస్తారాకు లెక్క పడిపోతుంది ఖచ్చితంగా. ఏ రోజైతే నువ్వు దొంగవే. ఎందుకంటే ఓటుకు నోటు కేసులు నువ్వు దొరికినవు, రెడ్ హ్యాండెడ్గా వీడియోలు ఉన్నాయి, తెలంగాణ ప్రజలకు తెలుసు. నేనే తప్పు చేయకున్నా నా మీద అనేక రకాల సృష్టించైన కేసులు పెడుతున్నావు చూడు. ఇక నీ ప్రభుత్వాన్ని ఏమనాలి మరి? ఒక జర్నలిస్టు మీద నీ ప్రభుత్వాన్ని పెడుతున్న కేసులను ఏమనాలి మరి? సీఎం సార్ అని పిలిస్తే వాళ్ళకపోతే మొన్న వీడియోల కోసం, ఫోటోల ఫోజుల కోసం మొన్న మాట్లాడినాం. ఆ రోజు మొదట సీఎం అయిన రోజు. ఈరోజు అహంకారం వచ్చాయి. ఇక నెర్రలు వారిన మాఘానికి బొమ్మకూరు నీళ్ళు. ఇక చూడురి,
మా ఎవరో సోదరుడు జర్నలిస్ట్ శంకర్ వెళ్ళి అక్కడ మొత్తం ప్రోగ్రామ్ చేస్తే ఇప్పుడు నీళ్ళు ఇచ్చిలట. ఇగో గిట్లుంటుంది. బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి నీళ్లు విడుదల సంబరాలు చేసుకుంటున్న ఎర్రకుంట రైతులు మీడియా వరకు ఎందుకు వెళ్లారంటూ రైతులను అడిగిన అధికారులు, అందుకే సీఎం వరకు వెళ్ళిందంటూ రైతుల సమాధానాలు. త్వరలోనే కుంటలలో కూడా నీళ్లు నింపుతామని అధికారులు భరోసా. ఇది మా జర్నలిజం. మేము చేస్తే గిట్లుంటుంది. మరి నువ్వు చేస్తే దొంగకు దొంగ బుద్ధులు వస్తాయి కానీ మంచి బుద్ధులు కాదు. నేను ఒక రైతు కుటుంబం నుండి, అది సామాన్య మధ్యతరగతి పేద కుటుంబం నుండి వచ్చినాను. మేము కొన్ని నీతి నిజాయితీ కట్టుబాట్లతోనున్నాం. నీ లెక్క మేము భారత రాజ్యాంగం కాదు, మాకో సొంత రాజ్యాంగం ఉంటుంది అంటే సినిమా వేరేలా ఉంటుంది. నీకు ఆ తెలంగాణ ప్రజలు చూపెడతలేరు, నా వరకేందో. ఇక చూడు తెలంగాణ ప్రజలారా, మళ్ళా మోసమేనా? ఉద్యోగాల భర్తీపై అనేక అనుమానాలు. టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్ సభ్యులతో మరింత కన్ఫ్యూజ్. కొత్త చైర్మన్ ఉండేది 11 నెలలే, పనిచేసేది 7 నెలలే. 15 నెలల్లో రిటైన్ కానున్న 2 సభ్యులు. కమిషన్ ప్రక్షాళన ఎప్పుడు? నోటిఫికేషన్లు, నియామకాలు ఇంకెప్పుడు? నిరుద్యోగులలో పెరిగిన ఆందోళన. ఇది తెలంగాణ నిరుద్యోగులందరికీ తెలవాలి. నిరుద్యోగులారా గుర్తుపెట్టుకోరి, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఏం జరిగింది, ఏం కథ అనేది ఇగో చూడు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు కొత్త చైర్మన్ వచ్చారు, కొత్తగా 5 సభ్యులు వచ్చారు. ఇంకేముంది, నోటిఫికేషన్లు తర్వాయి ఇవాళ రేపో నోటిఫికేషన్లు, ఆ తర్వాత కొద్ది రోజులలో నియామకాలు. మొత్తానికి సర్కార్ కొలువు అనే కళ నెరవేరబోతుందని చాలామంది ఆశలు పెట్టుకున్నారు. కానీ అసలు కథ వేరే ఉంది. కొత్తగా వచ్చిన చైర్మన్ సభ్యులు కుదురుకునే లోపే వాళ్ళ పదవీ కాలం ముగిసిపోనుంది. ఈ మధ్యలో పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉన్నాయి. దీంతో ఉద్యోగాల నోటిఫికేషన్ భర్తీ ఇప్పట్లో అయ్యేలా కనిపించడం లేదు. 100కు 100% కనబడదు. ఎట్లా కనబడుతుంది అంటే కనబడదు. ఎందుకో నేను చెప్తున్నాను. ఏంది అంటే, మీరు ఏమనుకుంటున్నారు, టీఎస్పీఎస్సీకి సంబంధించి కొత్త చైర్మన్ వచ్చిండు. ఈ కొత్త చైర్మన్కు సంబంధించి నియమించిండు. ఈయన పదవీ కాలం 11 నెలలు మాత్రమే. దీంట్లో 15 నెలల్లో రిటైర్డ్ అవుతాడు. ఇందులో పూర్తి స్థాయిలో 11 నెలలు మాత్రం చైర్మన్గా ఉండేది, పని చేసేది 7 నెలలు. అంటే తెలంగాణ ప్రజలారా గుర్తుపెట్టుకొని, ఇలా టీఎస్పీఎస్సీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే వెలువడుతుంది అని, ఇవాళ వస్తుందో రేపు వస్తుందో అని ఎదురు చూస్తున్నారు. కళ్ళల్లో ఒత్తులు వేసుకొని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. కానీ మీకు ఒక బ్రేకింగ్ న్యూస్, షాకింగ్ న్యూస్ ఏంది అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మీకు నోటిఫికేషన్ ఇవ్వదు. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, దాని తర్వాత పంచాయతీ ఎన్నికలు ఉన్నాయి, దాని తర్వాత మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, దాని తర్వాత ఇక్కడ మండలి ఎన్నికలు కూడా ఉన్నాయి. ఇక మీకు నోటిఫికేషన్ వచ్చేదన్నాడు, మీరు పెన్ను బట్టి ఎగ్జామ్ రాసేదన్నాడు, ఇంటికి పోయి అవ్వా నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పేదన్నాడు. ఈ ప్రభుత్వం మీకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తుందన్న నమ్మకం అయితే తెలంగాణ నిరుద్యోగులలో కనబడదు కూడా. ఎందుకంటే డీజీపీనే తిట్టిన, మాజీ డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డినే ఒకప్పుడు తిట్టిన వ్యక్తి ఇప్పుడు ఆయన చేత ఉద్యోగ నోటిఫికేషన్ ఇప్పిస్తుందా అంటే నమ్మకం అయితే లేదు. తెలంగాణ ప్రజలారా మీరే ఆలోచించుకోండి. నాకు తెలుసు, నాకున్నంత సమాచారం ప్రకారం అయితే వీళ్ళకి అంత సినిమా లేదు. ఇక చూడు, బుద్ధి లేని గాడిద బయటకు ఈడ్చి పడేయండి. జెడ్పీ చైర్పర్సన్ పై మంత్రి వెంకట్రెడ్డి చిందులేసుని తెలుసా? ఆయనే మంత్రి వెంకట్రెడ్డి అండి. నల్గొండ జిల్లాకు సంబంధించిన ఒక సీనియర్ నాయకులలో ఈయన ఒకరు. బుద్ధి లేని గాడిద బయటకు ఈడ్చి పడేయండి అంటూ ఒక జెడ్పీ చైర్పర్సన్ పట్టుకొని, జిల్లా పరిషత్ చైర్మన్ పట్టుకొని మంత్రి మాట్లాడిన ఒక అవమానకరమైన, ఒక అహంకార పూరిత ధోరణితో మాట్లాడిన మాటలు ఇవి. జెడ్పీ చైర్పర్సన్ పట్టుకొని తీసి అవతల పడేయండి, ఇది బుద్ధి లేని గాడిద తీసి అవతల పడేయండి అని పోలీసులను హెచ్చరించిన పోటు మునగాడిన. ఎందుకు అంటే పరిపాలన శాత కాదు, ఉన్నది నరం లేను నాక. మైక్ పట్టుకుని ఒర్రుడు తప్ప వీళ్ళు చేసేదే ఉన్నది. సందీప్ రెడ్డి చేయి పట్టి పక్కకు తోసేస్తున్న మంత్రి. రైతు బంధు ఇంకెప్పుడు ఇస్తారని, రైతులకు ఎప్పుడు ఇస్తారు, రైతులను ఎందుకు చెప్పుతో కొడతారని అడిగినందుకు ఆగ్రహం. పోలీసులకు చివాట్లు ఈడ్చి పడేయాలంటూ హుకుం. గూడూరు పంచాయతీ భవన ప్రారంభం సందర్భంగా ఘటన అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తుంది. అవును, వాస్తవమే అడిగాను. నువ్వే అన్నావు కదా, ఎవరైతే రైతు బంధు అడుగుతున్నారో వాళ్ళందరినీ కూడా చెప్పుతోను కొట్టమని అడిగింది నువ్వే కదా. అయినా అడిగిండు. ఎందుకు అన్నావు అట్లా? రైతులకు రైతు రుణమాఫీ ఎప్పుడు ఇస్తావు, రైతు బంధు ఎప్పుడు ఇస్తావు, ఇది ప్రజలందరూ అడుగుతున్నారని ఆయనకు ఓట్లేసిన వాళ్ళందరూ రైతులు అడుగుతారు కాబట్టి ఆయన నిన్న అడిగాను. ఎందుకంటే ఆయన జిల్లా పరిషత్ చైర్మన్ అయినప్పటికీ నువ్వు మంత్రి కదా, నీకు దగ్గర ఎక్కువ సమాచారం ఉంటుంది, మీకు సీఎం ర్యాపో ఎక్కువగా ఉంటుంది అని అడిగిళ్ళు. కానీ ఇక్కడ ఏం చేసినావు, నువ్వేం చేసినావు?
నీ అహంకారపూరితమైన ధోరణితోని బుద్ధి లేని గాడిద బయటకు ఈడ్చి పడేయండి. జడ్పీ చైర్పర్సన్ పట్టుకొని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడిన డైలాగు. మరి చర్యలు తీసుకోర్రి, అడుగుర్రి భజన మీడియా మొత్తం. సిగ్గులేని గాడిదలు. వీళ్ళ వల్ల ఏమవుతుందండి? వీళ్ళ వల్ల ఏం కాదు. సంపద ఆదాని అంబానీలకు దోచిపెట్టడానికి కాదు, ప్రజలకు బికారిగాలిన చేయొద్దన్న బట్టి విక్రమార్క. వీధి రౌడీలా మాట్లాడద్దు, పాలించే వాళ్ళ భాష మీదే. రాష్ట్ర భవిష్యత్ ఆధారపడి ఉందని కామెంట్. ఇక కాంగ్రెస్ వల్లే హైదరాబాద్లలో మంచినీళ్లు తాగుతున్నారు. సికింద్రాబాద్ లోక్సభ సభా సమీక్ష సమావేశంలో డిప్యూటీ. ఇక చూడు ఎంత మంచిగా చెప్పిండు. వాళ్ళ పార్టీల గురించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గాండి ఈ వ్యాఖ్యలు చేసింది, వేరే ఎవరో కాదు. ఏమని చేసిందంటే, సంపద ఇక్కడ ఆదాని అంబానీకి మనం ఇయనీకి రాలే, తెలంగాణ ప్రజలందరినీ బికారిగాళ్ళని చేయనీకి రాలే, మనం వీధి రౌడీల లెక్క మాట్లాడుతున్నారని రాష్ట్రానికి సంబంధించిన మన ఉప ముఖ్యమంత్రి వర్యులే ఒప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వీధి రౌడీల్లా మాట్లాడుతున్నారు. పాలించే నేతలంతా, మంత్రులు, సీఎం నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి అంటూ ఎవరు బట్టి విక్రమార్క అంటున్నాడు. రాష్ట్ర భవిష్యత్తు మీ చేతిలోనే ఉన్నది, మీరు వీధి రౌడీ లెక్క మాట్లాడద్దు, నోరు అదుపు పెట్టుకొని మాట్లాడండి అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు చాలా పద్ధతిగా చెప్పిర్రు. ఈ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను ఈరోజు సీఎం డిప్యూటీ పదవి ఇచ్చి పక్కన పెట్టి అంతా వాళ్ళ ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయం చేస్తున్నాడట. దాంతోపాటు వీళ్ళ సతీమణి గారు నందినికి ఎంపీ సీట్ అడిగితే పూర్తి స్థాయిలో ఇచ్చేదే లేదు అని కూడా హుకుం జారీ చేసినట్లుగా తెలుస్తుంది. అసలు నిజానికి కాంగ్రెస్లో సీఎం కావాల్సిన వ్యక్తి ఈయనే, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దాంతోపాటు ఇతరత్ర మంత్రులు కూడా ఉన్నారు. కానీ ఏం చేసింది ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం? ఏం చేసింది చూడురి. రాజనరసింహన్ సంబంధించి పూర్తి స్థాయిలో మన చాలామంది సీనియర్ నేతలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారండి. కానీ ఈరోజు ఏం జరుగుతుందని మీరు కూడా ఆలోచించండి. బట్టి విక్రమార్క గారు మాట్లాడిన మాట అక్షరాల సత్యం. వీధి రౌడీ లెక్క మాట్లాడద్దు, పాలించే భాష మాట్లాడండి అంటూ కూడా చెప్పిండు. ఇది సీఎం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారికి ఉన్న నీతి. అర్థం చేసుకోరు తెలంగాణ ప్రజలారా. ఇంతకంటే ఘోరం ఏముంటుందిగా. ఇక దాంతోపాటు తెలంగాణకు పరిమితం కానున్న బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం కోసం అలుపెరుగని పోరాటం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర సమితిని పార్టీని స్థాపించి ఎన్నికలలో విజయం దక్కించుకున్నారు. రాష్ట్రాన్ని సైతం ఇదే పేరుతో సాధించారు. అలుపెరుగని పోరాటం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించి ఎన్నికలలో విజయం దక్కించుకున్నారు. రాష్ట్రాన్ని సైతం ఇదే పేరుతో సాధించారు. రాజకీయాలలో ఏమైనా జరగవచ్చు. నిన్నటి మాట నేడు మారిపోవచ్చు. నిన్న పరిస్థితి రేపు ఉండకపోవచ్చు. సో రాజకీయాలలో నాయకులకు వ్యూహాలు ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఇప్పుడు తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం భారత రాష్ట్ర సమితి కూడా తన వ్యూహాలను మార్చుకున్నట్లుగా తెలుస్తుంది. పరిస్థితులు, ప్రభావాలు, కీలక అంశాలు, ఎదురవుతున్న సవాళ్లు, ఇప్పటికే ముంచెత్తిన కష్టాలు వంటి వాటి పరిగణలోకి తీసుకుని బీఆర్ఎస్ తన వ్యూహాన్ని పరిమితి చేసుకునేందుకు పక్కా వ్యూహాన్ని అయితే రచించారు. ఏంది అంటే, అలుపెరుగని పోరాటం చేసి తెలంగాణ ప్రజల యొక్క రాష్ట్రాన్ని 1969లో కల సాకారం కాని కలను నేడు 2001 నుంచి ఉద్యమాన్ని స్థాపించి 2014లో చివరి ఘట్టాన్ని లక్ష్యాన్ని ముద్దాడించేలా చేసిన గొప్ప మహోన్నతమైన నాయకుడు మేధావి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. సో ఈయన ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడున్న పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో తెలంగాణలో తన యొక్క వ్యూహాన్ని మార్చుకోబోతుంది. ఏ విధంగా ప్రజలకు చేరువ కావాలి, జరిగిన తప్పులను ఏ విధంగా చూడాలి. ఎందుకంటే రాజకీయాలలో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. నిన్నున్న మాట రేపు ఉండకపోవచ్చు, నిన్నున్న పరిస్థితులు రేపు ఉండకపోవచ్చు. సో రాజకీయ పార్టీ తన యొక్క వ్యూహాలను మొత్తం మార్చింది. త్వరలోనే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్గా మారే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయని ఆ పార్టీకి సంబంధించిన నేతలైతే చెప్తున్నారు. నిజంగా అలాంటి పరిస్థితులు ఉంటాయో ఏమైతే అనేది మనం కూడా చూద్దాం. ఇక లోక్సభ ఎన్నికలకు సిద్ధమవుతున్న పార్టీలు అంటూ కూడా చూడొచ్చు. లోక్సభ ఎన్నికలలో గెలవకపోతే పార్టీ మనుగడకే ప్రశ్నార్థకం అవుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భావిస్తున్నారు. తెలంగాణ నుంచే బీజేపీ ప్రచారం. ఇక లోక్సభ ఎన్నికల ప్రచారానికి బీజేపీ నుంచే మొదలు. అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించిన కాంగ్రెస్ అదే ఊపును లోక్సభ ఎన్నికలలోనూ కొనసాగించాలని ప్రయత్నిస్తుంది.
లోక్సభ ఎన్నికల సమరానికి తెలంగాణలో అధికార కాంగ్రెస్తో పాటు బీజేపీ బీఆర్ఎస్ సమాయత్నం అవుతున్నది. ఫిబ్రవరి 2వ వారంలో నోటిఫికేషన్ వస్తుందన్న ప్రచారం జరుగుతుండడంతో 3 పార్టీలు సమరానికి సమాయత్నం అవుతున్నాయి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఏంది అంటే లోక్సభ ఎన్నికలకు సమాయత్నం అవుతుంది. ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డగా ప్రశ్నించే వ్యక్తిగా జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తి ఉన్నాడు. సో తన గొంతుకను మూగబోవాలంటే తనను అరెస్టు చేయాలి, అక్రమ కేసులు పెట్టి లోపటేయాలి. సో దీంట్లో భాగంగా మన మీద అక్రమ కేసులు బనాయించి మనల్ని లోపలేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్, రేవంత్ రెడ్డి స్వయాన నిర్ణయం తీసుకున్నాడు. వాళ్ళ శల్య మాటలు నమ్మి పూర్తి స్థాయిలో ఓకే అన్నాడు, మనల్ని ఎప్పుడైనా అరెస్టు చేయొచ్చు. ఎందుకు అంటే లోక్సభ పార్లమెంట్ ఎన్నికలలో మనకు జరిగిన అన్యాయాన్ని, అక్రమాన్ని వివరించే ప్రయత్నం రంజిత్ చేస్తాడు కాబట్టి అట్లా చేయకుండా ఉండాలి. ఎందుకు అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి అస్త్రశస్త్రాలను సిద్ధం చేస్తున్నది. ఆ పార్టీ చేసినా చేయకపోయినా లేకపోతే ఏది జరిగినా కూడా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి. తెలంగాణ ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ చేతులలోకి వెళ్ళిపోయింది. పేరుకు మాత్రమే మన వాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఎక్కడా కూడా ఆ మాట కూడా ఎక్కడ ఆచరణకు నోచుకోలేదు. ఎందుకు ఈ విధంగా చెప్తున్నామంటే దానికి ఉదాహరణ టీఎస్పీఎస్సీలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తిని ఏ విధంగా సభ్యుడిగా నియమించారు అనేదే పెద్ద ప్రశ్నగా మారిపోయిన అంశం కనబడుతుంది. సో పార్లమెంట్ ఎన్నికలలో పూర్తి స్థాయిలో కూడా ఆ సిద్ధమవుతున్న పార్టీలందరికీ సంబంధించి ఇప్పుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మాత్రం తన యొక్క పదునైన వ్యూహాలను అమలు చేయకపోతే తన యొక్క భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది వాస్తవం. ఇక తెలంగాణలో ఎన్నికలలో అనూహ్య పరిణామాలు, ఎమ్మెల్యే గెలుపులపై హైకోర్టులో పిటిషన్లు, కేటీఆర్ హరీష్ రావుల ఎన్నికలపైన కూడా వాద్యాలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతా. అయితే దీంట్లో ఒక నీతి ఉన్నది. ఏంది అంటే నేను చెప్తేనే తెలంగాణ ఎన్నికలలో అనూహ్య పరిణామాలు ఏం చోటు చేసుకున్నాయంటే ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేసుకోవాలి. ఏది ఏం జరిగినా దావోస్ పర్యటనలో జరిగిన అసలు సిసలైన ఒప్పందం గదే. అందుకే రాగానే రేవంత్ రెడ్డికి సల్లజెంటలు పుట్టి సెక్యూరిటీని మార్చాను. ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో ఇప్పుడు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ను నువ్వు భూస్థాపితం చేస్తే భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా నీ ప్రభుత్వాన్ని పడగొట్టి మళ్ళీ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రిగా నేను నియమిస్తామని భరోసా ఎవరు ప్రధాని నరేంద్ర మోడీ రేవంత్ రెడ్డికి ఇచ్చిండట. మరి అది ఎట్లా సాధ్యం, తెలంగాణ ప్రజలు ఎట్లా తీసుకుంటారు అనేది మనకు సంబంధం లేదు. కానీ వాళ్ళైతే దావోస్లో మంచి కుట్రలు చేసొచ్చు. సో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎల్పీని విలీనం చేయడానికి దాదాపుగా 26 నుంచి 28 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అనేక రకాలుగా భయభ్రాంతులకు గురి చేసి కోట్ల రూపాయలను ఆఫర్ చేసి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరిరట. మరి దానికి సంబంధించి వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు పైసలకు అమ్ముడు పోతారా ఏంది అనేది మనకు కూడా తెలియదు. సో చూద్దాం ఏం జరుగుతుంది అని. పరమాత్మ అవతారంగా మోడీ ఫీల్, తనకు తానుగా విష్ణుమూర్తి 11వ అవతారంగా భావన. మోడీ నిరంకుశ తీరుపై మండిపడ్డ మల్లికార్జున్ ఖర్గే. ఏమున్నదా మల్లికార్జున్ ఖర్గే, ఈసారి మీకు ప్రధాని అభ్యర్థి ఎవరు, దేశంలో మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కర్ణాటకలో కల్లోలం ఎట్లయితుంది, తెలంగాణలో ఆగమాగం ఎట్లయితుందో తెలుసు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక రాదు, గుర్తుపెట్టుకోసంటారా. మర్చిపో నువ్వు, అది నువ్వు మర్చిపో. ఇగో ఇక్కడ చెప్పిలు కదా, కుక్కలు చెంపిన విస్తారుల ఇండియా కూటమి బీహార్ పరిణామాలే ఎందుకు నిదర్శనం. తెలంగాణలో 10 లోక్సభ సీట్లు గెలుస్తామన్న బండి సంజయ్ అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. మొత్తానికి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష మార్పు కూడా ఉండబోతుందట. దానికి సంబంధించి త్వరలోనే ఒక కీలకమైన ప్రకటన కూడా రాబోతుందట. దీంట్లో అనేక రకాలుగా బండి సంజయ్ ఉన్నప్పుడు ఎట్లున్నది, ఇప్పుడు ఎట్లున్నది అనే అంశాన్ని మన అందరం అయితే చూసాం. సో మరొక్కసారి బండియే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా రాబోతున్నాడు అనే అంశం కూడా వినబడుతుంది. అది ఎంతవరకు ఏం కథ అనేది కూడా మనం కూడా వేచి చూడాలి. ఇక ప్రజల డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయండి. నువ్వు ప్రొఫైల్ సిద్ధం చేయాల్సింది ఎవరిదో తెలుసా, మీ మంత్రులు మీ ఎమ్మెల్యే యొక్క ప్రొఫైల్ సిద్ధం చేయాలి. ఎందుకంటే వీధి రౌడీల కంటే అధ్వానంగా కంటే పిచ్చి కుక్కల కంటే అధ్వానంగా మీ వాళ్ళు మాట్లాడుతున్నారు. ఫస్ట్ మీ వాళ్ళకి సంబంధించి హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయమని. అభివృద్ధి కోసం 10 ఏళ్ల పాటు కష్టపడ్డాం. మహాలక్ష్మితో ఆటో డ్రైవర్లకు గోస, ఎక్కడ 24 గంటల కరెంటు రావట్లేదు. చేవెళ్ళ అసెంబ్లీ సమీక్షలో ఏంది కేటీఆర్ అంచు కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. కేటీఆర్ ఉరుకుల పరుగులు దేనికోసం అంటే ఈరోజు దావోస్ పర్యటనలో జరిగిన కీలకమైన ఘట్టం ఏంటంటే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ఎల్పీని పూర్తి స్థాయిలో తన ఆధీనంలో తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా మనం 2001 నుంచి 2014 వరకు ఉద్యమం చేస్తాం కాబట్టి ఖచ్చితంగా కూడా మళ్ళీ ప్రజల పక్షాన కూడా నిలవడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ కేటీఆర్ పూర్తి స్థాయిలో కూడా భరోసా
భరోసా ఇస్తూ అన్ని నియోజకవర్గాలకు తిరుగుతూ ప్రతి కార్యకర్తకు కూడా ఒక అంశాన్ని బోధపడేలా చేస్తున్నాడు. ఎందుకు అంటే నేను మీకోసం ఉన్నా, మీతో వస్తున్నా, మీ కథ. నేను బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఇటు హరీష్ రావు, కవిత, సంతోష్, ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలను నా మీద కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు కుతంత్రాలు చేస్తున్నది. మీ పార్టీ మద్దతు నాకు కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన బండి సంజయ్ కానీ, ఈటల రాజేందర్ కానీ, ధర్మపురి అరవింద్ కానీ, కిషన్ రెడ్డి కానీ, దాంతో పాటుగా మీరు కూడా పూర్తి స్థాయిలో నాకు సపోర్ట్ చేయాలి. ప్రశ్నించే గొంతుకగా వాళ్ళ తప్పులను ఎత్తి చూపినందుకు అక్రమ మార్గాలలో కేసులు బనాయించి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నా మీద కుట్రలు చేస్తున్నది కాబట్టి నాకు విపక్షాలన్నీ కూడా మద్దతు తెలపాల్సిన బాధ్యత మీపైన ఉన్నది అనేది కూడా నేను చెప్తా ఉన్నా. ఈరోజు నేను మాట్లాడే ప్రతి అంశం కూడా విపక్షాలకు అనువుగా మారిపోతున్నది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. తెలంగాణ ప్రజలారా, ఒత్తిడితో కూడిన చదువు మంచిది కాదు. ఇతరులతో పోల్చి విద్యార్థులలో న్యూన్యత పెంచవద్దు. పరీక్షా పే చర్చా కార్యక్రమంలో ప్రధాని మోదీ సూచన అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఓ పక్కన దేశంలో ఉద్యోగులుగా కావాల్సిన వాళ్ళందరూ కూడా విద్యార్థులందరూ నిరుద్యోగులుగా మారిపోతున్నారు. అవన్నీ చూడాల్సిన పరీక్ష పర్ పే చర్చ అంటూ ఏదో చేయనీకి పోతాడు. ఇక దాంతోపాటుగా మరొక అంశం ఇక చూసిరు కదా, ఇది మనందరికీ తెలిసిందే. జడ్పీ చైర్పర్సన్పై దాడి, మంత్రి కోమటిరెడ్డి దౌర్జన్యం, రైతు బంధు ఏదని అడిగినందుకు సందీప్ రెడ్డి గెంటివేత అంటూ చూడొచ్చు. ప్రభుత్వ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్పై అనుచిత వ్యాఖ్యలు, సర్పంచ్గా కూడా గెలవలేని బచ్చా అంటూ అవమానం. సందీప్ రెడ్డి అభ్యంతరంతోనే మరింత చెలరేగిన కోమటిరెడ్డి పోలీసులను పెట్టి సమావేశం నుంచి వెళ్లగొచ్చిన మంత్రి. ఆయన ఉసిగొల్పడంతోనే జడ్పీ చైర్పర్సన్పై అనుచరుల దాడి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా ఇక చూడొచ్చు. దీన్ని చూస్తే ఈయన అహంకారం, ఈయనకి ఎందుకు మంత్రి పదవి ఇచ్చిండో రేవంత్ రెడ్డి, అయినా రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇచ్చుడే తప్పు, ఈయనకి ఇక మంత్రి పదవి ఇవ్వడంలో అంతకంటే తప్పేం లేదులే. రైతు బంధు ఏదని అడిగిన పాపానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్పై దాడి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అధికారిక సమావేశంలోనే ఒక కేబినెట్ ర్యాంక్ ప్రజాప్రతినిధిపై దౌర్జన్యానికి దిగింది. రైతు బంధు అడిగితే చెప్తో కొడతా అంటూ ఇటీవల మాట్లాడిన మంత్రి కోమటిరెడ్డి సమక్షంలోనే సోమవారం ఈ దాడి జరగడం గమనార్హం. మంత్రి ప్రోద్బలంతోనే పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. యాదాద్రి జిల్లా పరిషత్ చైర్మన్ సందీప్ రెడ్డిని అమర్యాదకరంగా కూడా ప్రభుత్వ కార్యక్రమం నుంచి బయటకు గెంటేశారు. కోమటిరెడ్డి ఉసిగొల్పడంతో కాంగ్రెస్ కార్యకర్తలు రెచ్చిపోయారు. సందీప్ రెడ్డిని నెట్టివేస్తూ దాడికి పాల్పడ్డారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కొద్దిగా ఏతులు ఎక్కువ, బాగా. మీరు గత ప్రభుత్వంలో కూడా చూసిలు, ఈయన నాకు ఈటల రాజేందర్ చుట్టం అది దాన్ని కూడా చెప్పాడు. ఏతుల మనిషినే ఈయన చెప్తున్నా కదా, తన యొక్క ఈగో సాటిస్ఫాక్షన్ కోసం ఆయన పంపించిండట. అధికారంలోకి వచ్చి 60 రోజులైనా కాలేదు. మంత్రి కోమటిరెడ్డి నోటి దుసురుకు అడ్డు అదుపు లేకుండా పోయింది. మంత్రి హోదా సైతం ఆయన మాటల తులుడును ఆపలేకపోయింది. ఇష్టానుసారంగా పరిపాటిగా మాట్లాడడం అలవాటైపోయింది. రైతు బంధు అడిగితే చెప్తూ కొడతానంటూ రైతులను అవమానించారు. చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వలేమంటూ ఎకసెకలాడారు. బీఆర్ఎస్పై నోరు పారేస్తున్నారు. ఇటీవల వివిధ సందర్భాలలో కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఏంటి అనేది తెలంగాణ సమాజం అంతా చూడాలి. ఒకటి, ఈ నెల 22న భువనగిరి కలెక్టరేట్ సమీక్షా సందర్భంగా బీఆర్ఎస్ను 14 ముక్కలు చేస్తాం, మేము తలుచుకుంటే ఆ పార్టీ ఎమ్మెల్యేలను 39 ముక్కలు చేస్తామంటూ ఒక స్టేట్మెంట్. రెండోది, రైతు బంధు పెట్టుబడి సాయం ఇంకా రాలేదన్నోళ్ళు అందరినీ చెప్పుతో కొట్టండి. ఈ నెల 24న గాంధీ భవన్లో చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వలేమని, అది అసాధ్యం కాదు, అర్హులకు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు ఇస్తాం, అది అసాధ్యం కాదు అంటూ కూడా చెప్పింది. వీళ్ళు ఉద్యోగాలు ఇయ్యరు, వీళ్ళ బొంద వీళ్ళేమిస్తారు, ఆ గోతేదో దవ్వుకుంటా అన్నారు కదా, వాళ్ళని దవ్వుకోమని చెప్పుర్రి. ఇక చూడ్రి, కింద కూర్చో లేదంటే గెట్ లాస్ట్ అట. వేదికపై తన సీటు ఏదన్నా జెడ్పీటీసీపై మానకొండూరు ఎమ్మెల్యే దౌర్జన్యం, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం అని హెచ్చరిక. ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత తనను కలిసారా అంటూ అధికారులపై ఫైర్. మండల సర్వసభ్య సమావేశంలో ఘటన. ఇక చూడవా రేవంత్ రెడ్డి, నీ ప్రభుత్వ పరిపాలన పాడుగాను. ఏం పాలన అనేది? ఇజ్జద్బోయే పాలన, సిగ్గుశరం లేని పాలన. నువ్వు దొంగవు, ఆ దొంగకు తాళం చేతులు ఇత్తి మేము, సిగ్గు లేకుండా మాకు. కోవిడ్ సమయంలో పుణ్యానికి పనిచేశారా? నర్సింగ్ అభ్యర్థులపై వైద్యశాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ రొసరొస. కోవిడ్ వారియర్లుగా తమ సేవలను వేటేజీ ఇవ్వాలని కోరడంపై గుస్సా. అప్పుడు జీతం తీసుకున్నారుగా అంటూ వెటకారపు మాటలు. ఏమయ్యా నీకేం తెలుసా దామోదర్ రాజనరసింహ? నువ్వు చేసినావా? నీ ఇంట్లో లచ్చి చేసిలా, లేకపోతే నీ పిల్లలు వచ్చి చేసిలా, లేకపోతే ఎవరొచ్చి చేసిలు? ప్రాణాలను పలంగా పెట్టి తెలంగాణ ప్రాంత బిడ్డల కోసం పనిచేసిలు. వాళ్ళ మీద నువ్వు పదవిలో ఉన్నావని కాదు, మానవత్వాన్ని చూపించాలన్న బాధ్యత నీ మీద లేకపోయా. ఇక నువ్వేం మంత్రివి, నువ్వేం కథ. వీళ్ళేం చేస్తారండి?
ఆదాని అంబానీలకు దేశ సంపద కొంతమందికి పంచేందుకు స్వాతంత్రం రాలేదు. రాముడి పేరిట రాజకీయాలు మారుకోవాలి, మతం పేరిట అలజడి సృష్టిస్తే ఊరుకోం. ఆదానితో రేవంత్ ఒప్పందం కుదుర్చుకున్న కొద్ది రోజులకే డిప్యూటీ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు. అయిపోయింది, నేను చెప్పిన కదా, కాంగ్రెస్లో సునామీ రాబోతున్నది త్వరలోనే. నారాయణపూర్ పరిస్థితిపై కేసీఆర్ ఆరా. పొలాలు ఎండుతున్నాయన్న వార్తలపై మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్కు ఫోను. 6 ఏళ్లుగా లేని సాగునీటి ఇబ్బందులు ఇప్పుడే ఎందుకు వస్తున్నాయనే ఆవేదన. రైతుల పక్షాన నిలబడాలని సూచన. నారాయణపూర్ నుంచి సాగునీళ్లు వచ్చినాయి అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఏంది అంటే కేసీఆర్ అనే వ్యక్తి ఉండాలబ్బా, లేకపోతే పరిస్థితి ఇంకోలా ఉంటుంది. రాడార్తో వినాశనమే. వికారాబాద్ జిల్లా పరిగిలో బీఆర్ఎస్ సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశించి పచ్చని వికారాబాద్ అడవులకు పెను నష్టం. మా 10 ఏళ్ల పాలనలో నిజంగా చెప్తున్నా ఒక విషయాన్ని, ఈరోజు రాడార్ అనేది వచ్చింది అనుకో తెలంగాణ సర్వనాశనం అయిపోతుంది. నిజంగా చెప్తున్నా, 10 ఏళ్ల పాలనలో తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా ప్రభుత్వ పరిపాలన చేసిందో మీ అందరికీ తెలుసు. మరి ఈ సన్నాసుల చేతికి పోతే ఎట్లుంటుంది అనేది కూడా జర తెలుసుకోరు తెలంగాణ ప్రజలారా. దయచేసి పార్టీ మారుతాం అన్నోళ్లకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు చేసింది. నేతలు గోడ దూకితే ఉన్న సభ్యత్వం కూడా ఊడినట్లే అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఏర్పడ్డది. ఇక చెలికత్తెల పేపర్లు చదువు ఒక్కొక్కటిగా చూద్దాం. తెల్ల రేషన్ కార్డు లేకుండా ఆరోగ్యశ్రీ అట. కేటీఆర్ తీరు మార్చుకో, హామీల అమలు ఏమైందని వీపు పగులుతాయి. వీళ్ళకు ఇష్టానుసారంగా వీళ్ళ పత్రికలు చల్లగుండా. గవర్నర్ది గలీజ్ ప్రసంగం, కాంగ్రెస్ది గల్లీ కార్యకర్తల తమిళసై వ్యాఖ్యలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా. నిజానికి వీళ్ళ ప్రసంగం ఎంత ఘోరంగా ఉన్నది అంటే, ఎందుకు మాట్లాడతారో ఏం కథనో, అసలు ఎందుకు ఈ పదవులు చేపడతారో నాకైతే అర్థం కాలేదు. కేవలం ఒక పార్టీ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తారు వీళ్ళు. మరి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎక్కడికి పోవాలి, తెలంగాణ ప్రాంత ప్రజలు ఎక్కడికి పోవాలనేది తమిళసై గారు మీరు గుర్తుపెట్టుకోరు. మీకు కూడా నేను లేఖ పంపించినా దాని గురించి మీరు ఖచ్చితంగా కూడా స్పందించాలి. రాష్ట్ర గవర్నర్గా విధి నిర్వహణలో ఉన్న తమిళసై సౌందర్యరాజన్ గారికి కూడా లేఖ రాసిన, నా మీద అక్రమ కేసులు బనాయించి నన్ను చంపే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేయబోతున్నాడు అంటూ గవర్నర్కు నేను తమిళసై సౌందర్యరాజన్కు కూడా లేఖలు రాసిన, వాటికి సంబంధించిన అంశాలను కూడా పంపించడం జరిగింది. మోదీ మళ్ళీ గెలిస్తే ఇవే చివరి ఎన్నికలు. అవును, కాంగ్రెస్కి ఎట్లాగో చివరి ఎన్నికలు. కాంగ్రెస్ ప్రభుత్వం రావడమే మేము కోరుకున్నాం. ఏంది మార్పు పేరుతో వచ్చిన అనవసరంగా తెచ్చుకున్నాం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈ చెలికత్తలు ఏమొచ్చింది, ఆరోగ్యశ్రీ. హెటిరోకు భూముల లీజ్ రద్దు, ఆ ప్రాంతంలో చేపట్టిన నిర్మాణాలు తొలగించాడు. మరి ఇన్ని రోజులు ఏం చేసిర్రు? ఇన్ని రోజులు ఏం చేసిర్రు? బీఆర్ఎస్ను జనం మూసిలో పడేసిన కేటీఆర్ అహంకారం తగ్గలే. అసలు మీకు అహంకారం వచ్చింది, పదవులు రాగానే మీ ముఖాలలో అహంకారం అనేది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. బుడ్డోని అడిగినా పండు ముసలోని అడిగినా చెప్తారు. ఇవన్నీ ఉత్తమ ముచ్చట్లండి, ఇవన్నీ ఉత్తే ముచ్చట్లు. ఇవన్నీ చెప్తున్నా కదా, మొత్తం భజన ముచ్చట్లు అన్నీ ఇవన్నీ. ఇక ఈ ఇల్లది ఎట్లున్నదో ఇదైతే మొత్తం రేవంత్ రెడ్డి పత్రికనే. ఆయన టిష్యూ పేపర్ కంటే అధ్వానం, ఆయన టిష్యూ పేపర్ కంటే అధ్వానం. ఇగో చెప్పలే, టార్గెట్ బీఆర్ఎస్ ఎల్పీ 26 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చే వరకు వెయిటింగ్. ఆ తర్వాతే కారు లెజిస్లేటివ్ పార్టీ మెజార్టీ కేసీఆర్కు తగిన గుణపాఠం చెప్పేలా వ్యూహం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సీఎంతో భేటీకి గులాబీ ఎమ్మెల్యేల క్యూ, కంట్రోల్ చేస్తున్న హస్తంను నాయకులు విలీనం చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏం లేదు, కేసీఆర్ అయితే ఎలాంటి పోకడ వేయండో ఈయన కూడా అట్లనే పోవాలని చూస్తాను. కానీ ఈయనకు బెడిసికొచ్చేవారా కాదంటే ఆదానితోని ఒప్పందంతోని, అటు మోడీతోని ఒక రకంగా ఒప్పందం అయిండు రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పరిపాలన కాదు, వీళ్ళ అధికారం కోసం ఆగమాగం చేస్తారు చూడురి. తెలంగాణ నుంచి రాజ్యసభకు సోనియా అంటూ కూడా ఓ అంశం. జీవో 59 ఫైళ్ల వెరిఫికేషన్. జూనియర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ మేడిగడ్డ డ్యామేజ్ పై రిపోర్ట్ ఇవ్వని. డ్యామేజ్ ఇంకెన్ని రోజులు రానాయన డ్యామేజ్ అని. ఇక చూసి రైళ్ళు ఏమైనా వార్తలు కనబడతానే మీకు? మొత్తం పూర్తి స్థాయిలో కూడా ఎటు చూసినా కూడా ఒకటే అంశం కనబడుతుంది. తెలంగాణ ప్రజలారా, మీరు ఏ వైపు చూసినా కనబడే విషయాలు ఒకటే. ఈ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తున్నాను, తెలంగాణ ప్రాంత వ్యాప్తంగా కూడా ఈరోజు ఈ వార్తలలో రాసేటి అన్నీ కూడా బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ అనేక రకాలుగా కూడా ఇబ్బందులు పెట్టేందుకు మాత్రమే రాస్తారు తప్ప తెలంగాణ ప్రాంత బిడ్డలను, తెలంగాణ ప్రాంతాన్ని రక్షించాలనో లేకపోతే ఇతరత్రనో ఏది జరగదు. గుర్తుపెట్టుకోరు. ఇక్కడ నేను మరో అంశాన్ని కూడా చెప్తున్నా, వీళ్ళు టార్గెట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎల్పీని చేస్తున్నారు. కానీ పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా చెప్తున్నా ఒకటే గుర్తుపెట్టుకోరు, వాస్తవ విషయాలని చెప్తున్నా.
ఎవడైనా పార్టీ మారితే మీ పొలిమేరల నుంచి పంచలు దడిచేటట్టు జరిగేది. ఇంకొకటి ఏంది అంటే నా మీద కుట్రలు కుతంత్రాలు చేయడంతో పాటు పూర్తి స్థాయిలో అక్రమ కేసులు బనాయించిల్లు. ఇంకో ముద్ర ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయిందని చెప్తారు. సరే ఇదే క్వశ్చన్ నేను మిమ్మల్ని అడుగుతున్నా, 20,000 వీడియోలు చేసినప్పుడు మీ పార్టీకి నేను ఎంతకు అమ్ముడు పోయినా? దాంతోపాటు ఈరోజు అమ్ముడు పోయిందని ఒకటి చేస్తున్నా. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేస్తున్నా. నా ప్రాణానికి ఏమైనా, నా ఛానల్కి ఏమైనా, నా పూర్తి స్థాయిలో నా స్టాఫ్కి ఏం జరిగినా, నా పేపర్కు ఏం జరిగినా నీదే బాధ్యత. అక్రమ కేసులు బనాయిస్తూ నన్ను ఇబ్బంది పెట్టి జైల్లో వేయాలని ఫిక్స్ అయినావు. నా మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా కేసులు వేయించింది, వేయబోతున్నది, ఇంకా కూడా వేస్తారు, నన్ను ఇబ్బందులు పెడతారు. ప్రశ్నించద్దట, వీళ్లకు బాంచన్ దొర అన్నట్టుగా ఉండాలట. నువ్వు చేస్తావా చేయలేవా అంటూ హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నది ఈ ప్రభుత్వం.